మానిటరింగ్ కోసం బడ్జెట్లో కెమెరాస్ చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంకోసారి మానిటరింగ్ కోసం బడ్జెట్లో కెమెరాస్ చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సెక్యూటెక్ అఫీషియల్. మన ఛానల్లో వచ్చేసి నేను మెయిన్గా సీసీటీవీకి సంబంధించిన టెక్నికల్ వీడియోస్, అలాగే సీసీటీవీ కెమెరాస్ కానీ అన్బాక్సింగ్ అండ్ దాని రివ్యూస్ అయితే ఇస్తాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద ఉన్న గంటలు లాగి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి నేను మీకు TP-Link వారి యొక్క ట్యాపో అన్న వైఫై కెమెరా అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇది కూడా మనకి బడ్జెట్లోనే దొరుకుతుంది. ఇప్పుడు నేను దాన్ని మీకు అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నా. సో ఇంకా చూసుకున్నట్టయితే మనకి వీళ్ళు డ్రిల్ చేసుకోవడానికి అయితే ఒక స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దాని తర్వాత బేస్, ఇది మనం సీలింగ్ దగ్గర ఎక్కడైనా ఫిక్స్ చేయాలనుకుంటే దానికైతే ఒక బేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే కెమెరా అయితే ఇచ్చారు. అలాగే దీనికి మనకి DC పిన్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనిలో మనం డ్రాబ్యాక్స్ ఏమైనా చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ దీనికి వైఫై ద్వారా తప్ప ల్యాన్ ద్వారా అయితే కనెక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2 మీటర్స్ దాకా అయితే వైర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనం దగ్గరలో ఉన్న సాకెట్ చూసుకుని ఈ కెమెరాని అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 పిన్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా మన మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకుని దీన్ని కాన్ఫిగరేషన్ చేసేసి, అలాగే దీని క్వాలిటీ ఎలాగుంది, దీని ఆడియో క్వాలిటీ ఎలాగుంది, 2-వే కమ్యూనికేషన్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఏంటి అన్నది అయితే ఇంకా మనం చూసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కెమెరాకి అయితే పవర్ ఇచ్చేసాం అనమాట. పవర్ ఇచ్చేసాక మనకైతే ఇలా రెడ్ కలర్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది ఫస్ట్. సో ఇప్పుడు మనం వచ్చేసి మొబైల్ యాప్లో ఎలాగా అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా అది కూడా చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్యాపో అన్న యాప్ అయితే మనకి ఇచ్చారు. సో ట్యాపో అన్న యాప్ మీద ట్యాప్ చేస్తే మనకి కెమెరా కోసం అయితే యాప్ వస్తుంది. TP-Link వాళ్ళది అనమాట ఈ కెమెరా. నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఇలా యాప్ ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత కంటిన్యూ మీద ట్యాప్ చేశాక లాగిన్ చేసుకోవాలనుకుంటే లాగిన్ చేసుకుంటాం. సో దానికి ముందు అయితే మనం సైన్అప్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి అకౌంట్ అయితే లేదు కాబట్టి. సో మన ఈమెయిల్ ID అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే నేను నా మెయిల్ ID ఇస్తున్నా. సో చూసారు కదా, మనకైతే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తున్నది. నేనైతే నాకు నచ్చిన పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇలాగే మీరు కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అయితే మనకి సైన్అప్ అని అడుగుతుంది అనమాట. సో ఈ సబ్స్క్రైబ్ అని చెప్పేసి అని పర్మిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయమంటుంది. పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసేసాక మనకు ఒక 1-2 సెకండ్స్లో అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మనకంటూ ఒక మెయిల్ ఐడికి ఒక ఇది వస్తుంది, మన లాగిన్ ID. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కెమెరా మోడల్ నెంబర్ మనకు వచ్చేసి ట్యాపో C210 అనమాట. సో ఇప్పుడు కెమెరా మీద నెక్స్ట్ అని పర్మిషన్ ఎంటర్ చేశాక అది ఆటోమేటిక్గా కెమెరా రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇండికేటర్ వస్తున్నదా లేదా అని అయితే మనకి చూసుకోమని చెప్తుంది. సో అది వచ్చినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కెమెరాలో కూడా మీకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ అయితే ఇండికేటర్ వస్తున్నది కదా. సో ఇప్పుడు మన వైఫైతో దాన్ని అయితే కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ మీకు వైఫై పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా. అది 2.4 GHzలోనైతే మనం వైఫై పాస్వర్డ్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసేసాక మనమైతే నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో కనెక్టింగ్ టు యువర్ నెట్వర్క్ అని వస్తున్నారు కదా. సో ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక 10-15 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయాక మనకైతే మన స్క్రీన్లో డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అలాగే దీని యొక్క ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ, డే విజన్, నైట్ విజన్, అలాగే ఇంకేమన్నా దీనికి బేబీ కాయింగ్ ఫ్యూచర్ కూడా ఇచ్చున్నారు కదా, అలాగే మోషన్ ట్రాకింగ్ ఇచ్చున్నారు కదా, ఆ ఫ్యూచర్స్ కూడా ఎలా వర్క్ అవుతున్నాయా అన్నది కూడా మనం చూసేద్దాం. నాకు బేసికల్లీ ఇందులో డ్రాబ్యాక్ అని ఏమనిపించిందంటే, అది జస్ట్ మనకి కెమెరా అంతా బాగుంది కానీ మనకి ల్యాన్ పోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. అది ఒకటే డ్రాబ్యాక్ అనిపించింది. ఈ బడ్జెట్లో అయితే మనకి ల్యాన్ పోర్ట్ కూడా ఇచ్చుంటే అది ఇంకా బెటర్ అనిపించేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి డివైస్ ఇలా కంప్లీట్ అయిపోయినట్టు అయితే చూపిస్తుంది అనమాట. క్లౌడ్ స్టోరేజ్ కూడా తీసుకోవాలనుకుంటే వాళ్ళ సర్వీసెస్ అయితే మనకి ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని అయితే మనం స్కిప్ కొట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి SD కార్డ్ పెట్టుకోమని చెప్తున్నది. అలాగే టైం అండ్ డేట్ కూడా సెట్ చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా కెమెరా మీద అయితే మనం స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఇంటర్ఫేస్లో. సో ఫ్రెండ్స్, వీడియో క్వాలిటీ చూసుకున్నట్టయితే కెమెరాది అయితే చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ మనకైతే డైరెక్షన్ సింబల్ అయితే ఇచ్చున్నారు చూడండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటర్ఫేస్లో మనకి ఇచ్చిన మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే కెమెరా సింబల్ ఇచ్చారు, వీడియో సింబల్ ఇచ్చారు, 2-వే టాక్ కోసం, అలాగే అక్కడ మాట్లాడే ఆడియో మనం వినడం కోసం కూడా మనకైతే ఇక్కడ స్పీకర్ సింబల్ అయితే ఇచ్చున్నారనమాట. బ్యాక్ సైడ్ కాలింగ్ సింబల్. సో ఆ కాలింగ్ సింబల్ బట్టి ఏంటంటే మనం 2-వే టాక్ అయితే యూస్ చేయడానికి అవుతుంది. అలాగే ప్రైవసీ మోడ్, అలాగే ప్యాన్ టిల్ట్ ఆప్షన్, అలాగే అలారం, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ 32 కెమెరాస్ వరకు ఒకటే డివైస్లో అయితే కనెక్ట్ చేసుకునే ఫ్యూచర్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి, నేనైతే డైరెక్షన్ నా వైపు తిప్పి చూపిస్తున్నా. సో మీకు 2K అవుట్పుట్ కాబట్టి వీడియో అయితే చాలా బాగా కనిపిస్తున్నది. ఇది ఈవెన్ మనకి డే మోడ్లోనే ఉంది. సో డే మోడ్, వీడియో మోడ్, నైట్ మోడ్. సో నైట్ మోడ్లో మీరు చూసుకున్నట్టయితే మనం నైట్ మోడ్లో ట్యాప్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా కెమెరా అయితే బ్లాక్ అండ్ వైట్లోకి మారుతుంది. సో కెమెరాలో అయితే మీకు ఆటోమేటిక్గా ఐఆర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఆటోలో పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది డే అండ్ నైట్ కలర్ బట్టి అదే మార్చుకుంటుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ కెమెరా సింబల్ మీద ట్యాప్ చేసినట్టయితే అది మనకి పర్మిషన్ తీసుకుని కెమెరా అయితే సేవ్ చేసుకుంటుంది ఫోటో. అలాగే వీడియో సింబల్, మనం రికార్డింగ్ ఏమైనా కావాలి అనుకున్నట్టయితే లైవ్లో మనం ఆ రికార్డింగ్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2-వే టాక్లో ఆడియో కూడా ఎలా వస్తుందా అన్నది మనం ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఆదిత్య, నేను మాట్లాడుతుంది నీకు వినబడుతుందా? ఆదిత్య, నా వాయిస్ ఎలా ఉంది? సో మెల్లిగా వస్తున్నదా, పెద్దగా వస్తున్నదా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆడియో అయితే మన మొబైల్లో చాలా క్లియర్గా అయితే వస్తున్నదంట. సో అలాగే వాళ్ళు మాట్లాడుతున్న ఆడియో కూడా మనకైతే చాలా క్లియర్గా వస్తున్నది. సో ఆడియో కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి 2Kలో రీజనబుల్ రేట్కి అయితే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది, అలాగే మన దగ్గర కూడా దొరుకుతున్నది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఏమైనా బుకింగ్స్ కానీ లేకపోతే పర్చేస్ కానీ చేయాలనుకుంటే మీరు కింద ఇచ్చిన నా కాంటాక్ట్ నెంబర్కి అయితే పింక్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు నన్ను అప్రోచ్ అయినట్టయితే నేను ఈ కెమెరా ప్రైస్ ఎంత ఏంటి అన్నది కూడా చెప్తా. నేను ఆల్రెడీ ఇందాక చాలాసార్లు చెప్పున్నా కదా, దీనికి కానీ మనకి ల్యాండ్ పోర్ట్ ఇచ్చుంటే దానికి ఒక 200 or 300 ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకున్నా సరే మనకి కెమెరా ఇంకా వర్త్ అనిపించేది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. అలాగే కింద ఉన్న గంటని లాగి పెట్టి ఒకటి కొట్టండి.